నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో నా దగ్గరికి 60 ఏళ్ళు పైబడిన తర్వాత డయాబెటిస్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటే అంగం స్తంభించడం లేదు, నేను సెక్షువల్ యాక్ట్ చేయలేకపోతున్నాను సార్ అని చెప్పేసి చాలా మంది వస్తుంటారండి. సో యాక్చువల్లీ 60 ఏజ్ అనేది సెక్షువల్ యాక్ట్ తగ్గిపోతుంది, అంగం స్తంభించదు, ఇది న్యాచురలే కదా అని అనుకుంటాము. యూజువలీ పురుషాంగము స్తంభించటానికి ఏజ్కి సంబంధం లేదు. బేసికలీ కోరికలు, ఎమోషన్స్ ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళకి ఆటోమేటిక్గా అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. సో వీళ్ళకి 100 ఇయర్స్ అయినా అంగం స్తంభించాల్సిందే. సో దెర్ ఈజ్ నో ఏజ్ ఫర్ ఎ సెక్షువల్ యాక్ట్. సో వీళ్ళకి ఏంటి అంటే డయాబెటీస్ వల్ల వచ్చేసిందా అని భయపడుతూ ఉంటారు. పురుషాంగ స్తంభన లోపాలకి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి డయాబెటీస్ ఒక కారణం కావచ్చు. బట్ డయాబెటీస్ వల్లనే ఇలాగా వచ్చేసిందని కాదు. అంటే డయాబెటీస్ 100 మందిలో 60% మంది పాపం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఇబ్బంది పడతారు. ఈ డయాబెటీస్ అనేది ఓన్లీ పురుషాంగాన్నే కాదు, బేసికలీ మన శరీరంలోని ప్రతి పార్ట్ని దెబ్బతీస్తుంది. ఈవెన్ రెటినల్ అంటే కంటి చూపు మందగించడం కావచ్చు, ఈవెన్ పెరిఫెరల్ న్యూరోపతి అంటే కాళ్ళు నొప్పులు, తిమ్మిర్లు ఇంక్రీజ్ అవ్వటం. కాబట్టి పైన హెడ్ నుంచి కింద టో వరకు ఏ భాగాన్నైనా ఈ డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఈవెన్ కిడ్నీలు కానివ్వండి, ఫుడ్ పైప్ కానివ్వండి, అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది. అదేవిధంగా అంగస్తంభనని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ అంగస్తంభనం డయాబెటీస్ వల్ల వస్తే ఏమవుతుంది అంటే అంగానికి రక్త సరఫరా అనేది తగ్గుతుంది. దాంతో మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఈ అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ చేయడానికి మళ్ళీ ఏదో టాబ్లెట్లు పెట్టి కాకుండా వాళ్ళు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటూ, కొంతమందికి డయాబెటీస్ కంట్రోల్ అయినా కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రివైవ్ కాదు. సో వాళ్ళకి మనం ఎక్స్ట్రా మెడికేషన్స్ కాకుండా ఈ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే అంగానికి ఒక సౌండ్ వేవ్ థెరపీ, లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. దీన్ని అప్లై చేయడం ద్వారా ఏమవుతుందంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి మనకు బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా మన కోరికలకు తగ్గట్టు అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. బట్ వాళ్ళు ఆబ్వియస్గా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మరి వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నేను షాక్ వేవ్ థెరపీ చేసుకుంటాను, అంగం రివైవ్ అవుతుంది, నాకు ఇది ఎంత కాలం ఉంటుంది అని డౌట్ అడుగుతుంటారు. బేసికలీ టిపికల్గా షుగర్ వల్లే వచ్చి ఉంటే యూజువల్లీ ఒకసారి షుగర్ వచ్చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు మనం షాక్ వేవ్ ఇస్తే 2 to 5 years వరకు, అంటే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కొంతమంది, అంటే క్లయింట్ టు క్లయింట్ డిఫరెన్స్ ఉంటుంది, అందరికీ ఒకేలాగా ఉండదు. నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. వాళ్ళకి మళ్ళీ షాక్ వేవ్ థెరపీ అవసరం రాకపోవచ్చు. కానీ మళ్ళీ వాళ్ళు షుగర్ కంట్రోల్ లేకనో మళ్ళీ ఈ అడ్డంకులు పడో, బ్లడ్ సప్లై తగ్గిపోయో మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. అప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాని బేసికలీ ఇది సెక్స్ చేయాలకి ముందంతా తీసుకోవాలి అని కొంతమంది డౌట్స్ అడుగుతుంటారు. అలాగే ఏముండదు. ఈ షాక్ వేవ్ థెరపీ కొన్ని సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్ అయిపోయిన తర్వాత దే కెన్ ఈజీలీ పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ యాక్ట్. సో దీన్ని అర్థం చేసుకొని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.